హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నిన్న లాస్ట్ వీడియో ఫాలో అయ్యి ఉంటే మీకు ఆల్రెడీ తెలుసు నేను గువాహతిలో అస్సాంలో ఉన్నానని. ఎందుకంటే నేను అంబుబాచి మేళకి అయితే వచ్చాను, కామాఖ్య టెంపుల్కి. నా లాస్ట్ వీడియోలో నేను వైజాగ్ నుంచి కామాఖ్య ఎలా రీచ్ అవ్వాలి, ఎక్కడ స్టే చేయాలి ఏంటన్న విషయాలన్నీ చెప్పాను. ఆ వీడియోలో నేను హాస్టల్లో స్టే చేశానని చెప్పాను. ఆ ఏ హాస్టల్ ఏంటన్న వీడియో కంప్లీట్ డీటెయిల్ వీడియో చేస్తానని చెప్పాను. ఆ వీడియోయే ఈ వీడియో. లైక్ హాస్టల్ టూర్ అంతా చేసి చూపిస్తాను నేనైతే ప్రెజెంట్. నేను వచ్చిన హాస్టల్ నేమ్ వచ్చేసి వండర్ పల్స్ అనమాట. సో మీరు వైజాగ్ నుంచి అయినా ఏ డెస్టినేషన్ సిటీ నుంచి అయినా గువాహతి రీచ్ అయిన తర్వాత, లైక్ గువాహతి స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వండర్ పల్స్ అని చెప్పి ర్యాపిడోలో రైడ్ అయితే బుక్ చేసుకుంటే ఈ లొకేషన్కి అయితే తీసుకొస్తుంది. సో మీరు ఎక్కడ అని చెప్పి వెతకాల్సిన అవసరం లేదు. లొకేషన్ దగ్గర ఎగ్జాక్ట్ గేట్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. ఆ గేట్ దగ్గర మీకు ఇలా చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది, వండర్ పల్స్ అని చెప్పి. అండ్ ఇక్కడ నుంచి పక్క చిన్న గేట్ అయితే ఉంటుంది. ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా జస్ట్ ఒక రైట్ తీసుకుంటే మీకు ఇక్కడ చిన్న వే అయితే కనిపిస్తుంది. ఈ వేలో మనం లోపలికి వెళ్ళాలి. ఈ వేలో వచ్చిన తర్వాత ఇక్కడ డోర్ అయితే ఉంది కదా, ఈ డోర్ని మనం తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ స్టేర్స్ అయితే ఉన్నాయి. హాస్టల్ వండర్ పల్స్ అని చెప్పి ఇక్కడ రాసుంది. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. మనం ఫుట్వేర్ పెట్టుకునే అయితే ఇక్కడ ఉంది. మనం ఫుట్వేర్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఎంట్రన్స్ అయితే ఇది. సో డోర్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత హాస్టల్ అయితే ఎలా ఉంది చూడడానికి. చూడగానే అసలు చాలా అంటే చాలా బాగుంది. సో ఇదైతే రిసెప్షన్ ఇక్కడ పెట్టుకున్నారు. వీళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే వీళ్ళకి హాస్టల్ ఇక్కడ ఒక దగ్గరే కాదు, తవాంగ్లో కూడా ఉంది, మీరు చూడొచ్చు. అండ్ వీళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు ఏంటి అంతా కూడా ఇక్కడ అయితే క్లియర్గా రాశారు. అండ్ ఫ్రీ వైఫై ఫెసిలిటీ కూడా ఉంది ఇదంతా. అండ్ ఇక్కడ కూడా వాళ్ళు ఆఫర్ చేసేవన్నీ కూడా ఏమేమి క్లియర్గా రాసి అయితే పెట్టారు. అండ్ హాస్టల్ చూద్దాం పదండి. సో ఫస్ట్ మనం లైక్ ప్లే ఏరియాలో అదంతా చూడొచ్చు. హాస్టల్ అయితే చాలా స్పేషియస్ ఉంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం హాస్టల్లో స్టే చేయడం. లైక్ మనకి ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఉంది. మీకు ఆల్రెడీ ఇది తెలిసే ఉంటుంది, లైక్ సీటింగ్ది స్మాల్ ఫుట్బాల్ కోర్ట్. అండ్ దెన్ ఇది కూడా సిట్టింగ్ ఏరియా. అండ్ ఇక్కడ స్మోకింగ్ ఏరియా కూడా ఇచ్చారు. ఆల్కహాల్ అది హాస్టల్లోకి నాట్ అలౌడ్, బట్ స్మోక్ చేసుకోవచ్చు కానీ ఈ ఏరియాస్లోనే. అండ్ కామన్ వాష్రూమ్ అయితే ఉంది, అందరికీ కామన్ వాష్రూమ్. అంటే ఇది డార్మెటరీస్ అది అంతా కూడా కదా, అందుకని. హాస్టల్ అయితే చాలా స్పేషియస్ ఇక్కడ. అండ్ మళ్ళీ ఇదే ప్లేస్ నుంచి మనం ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మళ్ళీ సీటింగ్ ఏరియా అది అంతా కూడా ఉంది. హాస్టల్ అంటే ఇలానే ఉంటుందేమో, నేను కూడా ఫస్ట్ టైం కదా. లైక్ మీరు హాస్టల్లో ఉంటే ప్లస్ ఏంటంటే చాలామంది ట్రావెలర్స్ని కొత్త ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా డార్మెటరీ రూమ్స్ అవన్నీ కూడా. నేనైతే ఈ రూమ్లో స్టే చేస్తున్నాను. సో ఒకసారి డామ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అండ్ ఇవి డార్మెటరీస్ వచ్చేసి చాలా ప్లెజెంట్ కలర్తో ప్లెజెంట్గా ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొత్త ఫ్రెండ్స్ మనకి పరిచయం అవుతారు. డార్మెటరీస్ అంటే చాలామంది ట్రావెలర్స్ ఎక్కువ బడ్జెట్ స్టే చేసే వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో దట్ మనం కొత్త ఫ్రెండ్స్ని కొత్త ట్రావెలర్స్ని కూడా కలవచ్చు. ఇదొక ప్లస్ ఉంది దీంట్లో. సో మనం నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్లోనే, అంటే వీళ్ళదే. అండ్ డార్మెటరీస్ చూసాం కదా, లైక్ అలానే ఇండివిజువల్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట వీళ్ళకి. సో ఇదంతా హాస్టల్ అంతా చాలా స్పేసెస్ ఉంది. ఆ రూమ్స్ అన్నీ ఆల్రెడీ ఆక్యుపైడ్ అంట. సో దట్ మనకి ఇక్కడ ఈ రూమ్ ఖాళీ ఉంది. వీళ్ళకున్న రూమ్స్లో వన్ ఆఫ్ ద రూమ్ ఇది కూడా. చాలా స్పేసెస్, చాలా కంఫర్టబుల్. అండ్ వాష్రూమ్ కూడా చాలా పెద్దది అండ్ వెల్ మెయింటైన్. లైక్ మనకి షవర్ సపరేట్గా, కబోర్డ్ సపరేట్గా అంతా కూడా ఉంది. చూడొచ్చు ఎంత పెద్ద రూమ్ ఉందో. అండ్ ఇది 2 బెడెడ్ కదా, అండ్ సింగిల్ బెడ్ రూమ్ కూడా ఉంది, లైక్ ఇక్కడ ఉంది. సో ఇది
ఇవన్నీ కూడా లైక్ ప్రైవేట్ రూమ్స్ అనమాట. సో డార్మిటరీ కావాలంటే డార్మిటరీ, ఇలా ప్రైవేట్ రూమ్స్ కావాలంటే ప్రైవేట్ రూమ్స్. అండ్ ఇక్కడ కిచెన్ కూడా ఉంది. లైక్ ఫెలో ట్రావెలర్స్ అందరూ చాలామంది లైక్ సెల్ఫ్ కుకింగ్ చేసుకోవాలి అనుకుంటారు, వాళ్ళకి ఇక్కడ అవైలబుల్ ఉంది. లేదు అంటే వాళ్ళే చేసి ఇచ్చేది కూడా ఉంది. సో హాస్టల్ అంతా ఎంత స్పేసియస్ ఉంది, చాలా అంటే చాలా. సో చూసారు కదా, ఇది హాస్టల్ అయితే చాలా సింపుల్, స్మాల్, క్యూట్, చాలా బాగుంది. సింపుల్గా, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ హాస్టల్ కూడా. ఇప్పుడు ఈ రూమ్స్ అన్నీ చూసారు కదా, ఇదంతా చూసారు కదా. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఉన్నది చూపిస్తాను. లైక్ నేను ప్రెజెంట్ డార్మిటరీలో ఉంటున్నాను కదా. సో చెప్పాను కదా, నేనైతే ఈ రూమ్లో ఉంటున్నాను. ఆల్రెడీ ఆ రూమ్ డార్మిటరీ చూపించాను. అండ్ ఇది ఒక డార్మిటరీ. అండ్ ఈ రూమ్లో వచ్చేసి ఇలా ఉంది. ఇందులో కొంతమంది గెస్ట్ అయితే ఉన్నారు, ఆక్యుపైడ్ ఆల్రెడీ. సో నా బెడ్ అయితే ఇది. అండ్ ఇక్కడ నేను ఒకరిని కలిశాను, అండ్ మీరు కూడా గుర్తుపట్టవచ్చు అన్నయ్యని. నీకు తెలుసా? హాయ్. అన్నయ్య పేరు ట్రావెల్ విత్ మోహన్. సైక్లింగ్ చేస్తూ ఉంటారు, ఆల్ ఇండియా ట్రిప్ అంతా కూడా చేస్తున్నారు. మీరు ఆల్రెడీ చూసారు ఎప్పుడైనా అన్నయ్యని? చూస్తే కామెంట్ చేయండి. హాయ్ గైస్, బాగున్నారు అందరూ? మన మధుకి సపోర్ట్ చేయరు, మంచిగా వీడియోస్ చాలా బాగా తీస్తున్నాడు. అందరు సపోర్ట్ చేయరు. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. యా, అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నారు నాతో పాటు. నేను ఇక్కడే కలిసాను అన్నయ్యని. చాలా బాగా మాట్లాడాడు అన్నయ్య కూడా, నాకు చాలా టిప్స్ అన్నీ చెప్పాడు. అండ్ ఇప్పుడు అన్నయ్యతో పాటు వెళ్తే కామాఖ్య టెంపుల్కి నేను కూడా అన్నయ్యతో పాటు వెళ్తాను. అండ్ ఇది హాస్టల్ అయితే. వీళ్ళ హాస్టల్ వచ్చేసి ఓన్లీ గువాహతిలోనే కాదు, తవాంగ్లో కూడా ఉంది. అండ్ వీళ్ళు ఓన్లీ హాస్టల్ స్టేస్ ఒకటే కాదు, లైక్ బైక్ ట్రిప్స్ అని, గ్రూప్ ట్రిప్స్ అన్నీ కూడా ఆఫర్ చేస్తున్నారు. లైక్ మేఘాలయ, షింగ్లాంగ్ అన్నీ కూడా. మీరు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మనం డిస్క్రిప్షన్లో అయితే పెడతాను నేను. ఒకసారి వాళ్ళు చెక్ ఇన్ చేయండి ఒకసారి మీరు కూడా, మీకు నచ్చితే. చాలా అంటే చాలా బాగుంది హాస్టల్, చాలా స్పేసెస్ అండ్ కంఫర్ట్. కొత్త ఫ్రెండ్స్ని కలాలంటే ఇలాంటి హాస్టల్స్లోనే స్టే చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.